హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో అయితే ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాం. దాంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తారండి మీరు కూడా. టమోటా, అల్లం పేస్టు, ఎగ్స్, కొత్తిమీర అయితే తీసుకున్నాం. ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే దాంట్లో వాడేసిండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డ వేసుకునేసి బాగా వేడి చేసుకొని కుక్ అయిన తర్వాత టమోటా పేస్ట్ అయితే వరకు వేసేసుకోండి. ఇక్కడ టమాటా పేస్ట్ నేను ఎందుకన్నానంటే టమాటాను ఆల్రెడీ మేము గుజ్జుగా చేస్తున్నాం కాబట్టి దానివల్ల పేస్ట్ లాగా అన్నాను. కరివేపాకు ముందుగా వేసుకోకుండా ఇప్పుడైతే వేసుకోండి, ఎందుకంటే కరివేపాకు అనేది మాడిపోకుండా ఉంటుంది. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అప్పుడే, ఎందుకంటే బాగా ఉడుకుతుంది అన్నమాట. వేసేసిన తర్వాత 2-3 మినిట్స్ అయితే కలుపుకునేసి అల్లం పేస్ట్ అయితే వేసేసిండి. దాంట్లో అల్లం పేస్ట్ వేసేసి బాగా అయితే నీట్గా కలుపుకునేసిండి. ఈ గ్యాప్లో చేసేదేం లేక పెనం మీద ఆయిల్ అయితే పోసుకునేసి ఎగ్స్ అనేటి వీటిలో దాంట్లో ఫ్రై అయితే చేసుకుందాం కొంచెం లైట్గా. ఇది మామూలుగా స్టార్టింగ్లోనే చేసి పక్కన పెట్టేసుకోవచ్చు, కాకపోతే మనకు టైం ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వరకు మళ్ళీ చేసుకుంటున్నాము. మసాలా బాగా ఉడికేంత వరకు బాగా కలుపుకోండి. కొంచెం పసుపు అయితే వేస్తుంది కదా, మనకైతే కొలతలు అయితే చెప్పనాడికైతే రావు. కొంచెం పసుపు అయితే వేసుకోండి. 2 స్పూన్ల కారం, మరి కారం ఎక్కువ వేసుకోబోకండి, గోప గుయ్యమంటాయి. 1.5 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీరు కూడా. మీకు ఎక్కువ కావాలంటే గ్రేవీని బట్టి వేసుకోవచ్చు మీరు కూడా వాటరు. వేసుకున్న తర్వాత కలిపేసి పక్కన పెట్టేసిండి. మా ఏరియాలో వాన అయితే వరకు దుమ్ము లేపుతున్న ఉదయం నుంచి అయితే వరకు ఆగనంటుంది. వాన ఆగితేనే మనకు పని. ఆ గ్రేవీ అయితే బాగా ఉడికిపోయింది కదా, ఇంకా ఈ ఎగ్స్ అయితే దాంట్లో వేసేసుకుందాం మనం. ఎగ్స్ బాగా మనకు కలుపుకునేటట్టుగా నీట్గా పెట్టుకోండి. మళ్ళీ కలిపేటప్పుడు అటు ఇటు ఊడి అంటే మళ్ళీ జనం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ చేసేదేమో లేక ఒక పక్క రైస్ కూడా అయితే పెట్టేసింది మా వైఫ్. కర్రీ అయితే వరకు ఉడికిపోవాల్సి వచ్చేసింది మనకి. చూసుకుందాం, కొంచెం సాల్ట్ అయితే తక్కువగా ఉంటున్నది అనుకుంటున్నాను నేను. సాల్ట్ అయితే వేసుకోవాలా. కొంచెం గరం మసాలా, కొంచెం వచ్చి చికెన్ మసాలా అయితే వేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసేసుకోండి అన్నిటిని. కొంచెం నీట్గా అన్నీ కలుపుకునేసేయండి. సాల్ట్ అయితే మామూలుగా ఆల్రెడీ వేస్తున్నాం కదా, ఉప్పు వేసాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో, దానివల్ల మనకి ఏంటంటే లైట్గా ఉంటుంది. సాల్ట్ అనేది మళ్ళీ మీరు వేసుకోండి మీకు తగ్గట్టు, మీ రుచికి తగ్గట్టు. నీట్గా చేసుకొని కలిపి మూత పెట్టేసుకోండి. మేమైతే దీన్ని ఎగ్ మసాలా అంటాం, మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పేయండి. కర్రీ అయితే నీట్గా ఉడికిపోయింది. ఒక పట్టు పెట్టేద్దాం రండి. ఇప్పుడు ఇట్లాంటి చల్లగా ఉన్నప్పుడు హాట్గా వేసుకొని తింటుంటే వరకు ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది ఎవరికైనా కానీ. కర్రీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళైతే లాలాజలం ఊరినట్టు ఊరుతున్నాయి నాకైతే వరకు. ముందు టేస్ట్ చేసి అలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి మీ ఇంట్లో.